ఇది ప్రస్తుతం భారత ప్రభుత్వం వారికి విధించిన ఆంక్షలు. అయితే ఒకవేళ వెళ్లకుండా పాత బస్తీలోనో లేకపోతే ముంబైలోనో కొన్ని చోట్ల మీ బంధువులు ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం దేశం పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పటికి కూడా ఇంకా మీ బంధువులు ఉన్నారు కదా ఇక్కడ, వారిళ్ళలో దాక్కుంటాము, వారి బెడ్రూమ్లో బాత్రూంలో మేము దాక్కుంటాము, సో మమ్మల్ని ఎవరు కనిపెట్టలేరని చెప్పేసి కర్మజాలకు మీరు ఉన్నారనుకోండి, వారానికో 10 రోజులకో బయటకు వస్తారు, బయటపడతారు. బయటపడితే మీకు 3 సంవత్సరాలు జైలు శిక్ష, 3 ఏళ్ళు. అది ఏప్రిల్ 4న అమల్లోకి వచ్చినటువంటి ఇమిగ్రేషన్ అండ్ ఫారెన్ యాక్ట్ 2025. ఈ చట్టం ప్రకారం భారతదేశం ఏం చేసినా ఒక చట్టం ప్రకారం చేస్తుంది. ఎందుకంటే భారతదేశం లౌకిక దేశం, ఇది రాజ్యాంగాన్ని అనుసరించేటువంటి దేశం. ఈ పాకిస్తాన్ లాగా ఉచ్చం నీచం లేకుండా అమాయకులను పొట్టన పెట్టుకునే దేశం కాదు. ఈ భారతదేశం ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునే దేశం, సెంటిమెంట్కు నిలయమైనటువంటి కొలువైనటువంటి దేశం భారతదేశం. భారతీయులందరూ ఇది హిందూ దేశం, హిందుస్థాన్ భారతదేశం. కాబట్టి ఇక్కడ న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ ఉంటాయి. కానీ పాకిస్తాన్ నీచులకి అవేం ఉండవు.